తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. చరాచర జగత్తులో ప్రతి మానవుడు తన గురించి తాను తెలుసుకోవాలి. తను ఏమిటి, తను వివరణ ఏమిటి, తను విధానం ఏమిటి, తాను అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా గ్రహించుకోవాలి అని అంటే దానికి మూలం జ్యోతిష్యం. ప్రతి మనిషి తన జాతక విధానాన్ని తెలుసుకోవటం, లేదా ప్రతి నెల వచ్చేటువంటి మాస ఫలితాలు ఏ రాశికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ ఉంటే జీవితం అనేటువంటిది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సంతోషంగా ఉంటుంది. దానికి మనం చేయవలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా ఏ సమస్యగా మనకు అనిపిస్తున్నా మన జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయం పరిశీలన చేసుకోవడం ఒకటి. రెండు, తత్కాలికంగా అప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే రాశి ఫలాలు ఏ మాసానికి ఆ మాసం వస్తూ ఉంటాయి. రాశి ఫలం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందులో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మనం చేసుకోవాల్సినవి. ఆ చిన్న చిన్న రెమెడీస్ని కనుక మనం చేసుకోగలిగితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా కాకుండా చిన్న చిన్న రెమెడీతో చాలా పెద్ద పెద్ద జీవితాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. దానికి చేయవలసింది ఏమిటి అంటే ఒకటి, రాశి ఫలాన్ని విని అర్థం చేసుకొని చిన్న చిన్న రెమెడీలను ఆచరించి తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందడం. రెండు, మన జాతకాన్ని పరిశీలనగా ఒకసారి పూర్తిగా చూపించుకొని దీర్ఘకాలిక శాశ్వత ఉపశమనాన్ని పొందడం అనేటువంటి రెండు విధానాలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు మనం తదుపరి నుంచి మనం చెప్పుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈరోజు మొదలుకొని ఆగస్టు 30 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా మెండుగా ఉంది మేషరాశి వారికి. అనుకున్న ప్రతి కార్యములోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే అంతకంత కష్టమైతే ఉంటుంది, విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంతవరకు మనం విధానాన్ని అనుసరించవచ్చిన విషయాన్ని మర్చిపోయి ఎదుటివాడికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా మనం తాపత్రయపడటం వలన మన జీవితం అనేటువంటిది మందగిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎప్పుడూ దాదాపుగా మేషరాశి వారు ఎదుటివారి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటివారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. వీరి వరకు వచ్చేటప్పటికి గ్లాసులు మంచినీళ్ళు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కొంచెం వెనక్కి ముందుకి లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కొన్ని రోజులు వీళ్ళకి బాగా శ్రమ, నడ్డి వంచి నానా యాత్ర చేయవలసిన అవసరం అయితే వీళ్ళకి ఉంటుంది. తదనంతరం అంతకు మించినటువంటి ఫలితాన్ని కూడా భగవంతుడు అలా అనుగ్రహంగా ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక మధ్యస్థం కన్నా మంచి పొజిషన్గా వీళ్ళ జీవితం అనేటువంటి నడుస్తుంది. కొన్ని మీరు ఊహించినటువంటివి, ఊహకు అందినటువంటివి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించుకొని కరెక్టా కాదా ఏంటి అనే ఆలోచించుకొని అడుగు కనుక ముందుకు వేసినట్లయితే చాలా బాగుంటుంది. పరోపకారార్థం అనేటువంటిది చాలా మంచిదే. కానీ కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి కొన్ని రోజులలో మీకు వచ్చేటువంటి అవకాశాల ద్వారా మీరు ఇరుక్కుని పోవచ్చు. అది మీకు జీవితం చాలా చక్కగా కనిపిస్తుంది అని అనిపించవచ్చేమో, కానీ ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా చాకచక్యంతో 1-2-3 సార్లు విని గ్రహించుకొని తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఈ నెల పూర్తయ్యే వరకు కూడా, అంటే ఆగస్టు 30వ తారీఖు వరకు ప్రతి క్షణం ఈశ్వరారాధన అనేటువంటిది చాలా ఉత్తమం. ఏ రకంగా అయినా ఈశ్వరారాధన చేయండి, లేదా
ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి 10 అక్షరాల్ని రోజు ఎన్నిసార్లు మనం మననం చేసుకోగలిగితే అన్నిసార్లు మననం చేసుకోవడం అనేటువంటిది మీకు చాలా సార్థకత, మీరు చేసేటువంటి పనులకు, మీరు అనుకున్నటువంటి పనులకు, మీకు వచ్చేటువంటి పనులకి కూడా సార్థకత అనేటువంటిది, కార్య విజయానికి అది చాలా మూలమవుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ అని ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని తదనంతరం ఈ విధానాలను అనుసరించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వృషభ రాశి వారు ప్రపంచం మొత్తంలో పిచ్చి, పైత్యం, తలతిక్క రాశులలో మొట్టమొదటిది వృషభ రాశి. ఏ విధానాన్ని అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుందో ఆ విషయాన్ని పక్కన పెట్టి, సంబంధం లేని వాటిల్లో అక్కర్లేని దాంట్లో వేళ్ళు పెట్టి జీవితాన్ని అనర్థం చేసుకోవడంలో సిద్ధహస్తులు ఎవరైనా ఉన్నారు అంటే వృషభ రాశి వారు. ఇందులో వృషభ రాశిలో ఉండేటువంటి పురుషులు చాలా అమాయకంగా ఉంటారు అని తప్పితే చాలా మాయగాళ్ళు. అంటే వేరే అనుకోకండి, వాళ్ళ పరిస్థితి ప్రభావాలు. అందులో వృషభ రాశిలో స్త్రీలు సామాన్యులైతే కాదు. గత కొంత సంవత్సరాలుగా, కొంతకాలంగా ఏది ముట్టుకున్న మసే. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి, పద్ధతులు, విధానాలు మార్చుకునే పరిస్థితి లేకపోతే, చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ ప్రభావం వృషభ రాశి అనేటువంటి దాంట్లో కృత్తిక త్రయఃపాదం, రోహిణి మృగశిరార్థం అనేటువంటిది వస్తుంది. ఈ నక్షత్రాల వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమవుతుందిలే అనుకుంటే పాతాళంలో పడిపోతారు. వాళ్ళు నిలబడడానికి ఇప్పట్లో అవకాశం లేదు. మతిం ధర్మేం గతిం శుభాం అంటే మన పెద్దవాళ్ళు మనం ఏది తలుస్తే మనకు అదే జరుగుతుంది అంటారు చూసారా, అదే జరుగుతుంది. ఏదైతే తలుస్తామంటే ఒక మనిషికి ఏదైతే జరగాలి, ఒక మనిషిని మనం ఎలా అయితే ఏడిపిస్తున్నామో, ఒక మనిషిని ఎలా అయితే మనం ఇచ్చేయగలుగుతున్నామో, ఒక మనిషి మీద రకరకాలుగా వ్యవధానం మనం ఏదైతే చేసి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నామో అదంతా మనకే జరిగి మనమే అనుభవిస్తున్నాం. స్వయంకృతాపరాధము అని అంటారు. వారి యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ప్రజెంట్ అయితే మాత్రం వచ్చే రోజులు మాత్రం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అనేటువంటిదే ఉంది. ఏ కారణం చేత కూడా సొంత నిర్ణయాల్ని ఏకీకృతంగా స్థిరంగా తీసుకోలేకపోతున్నారు. స్వతహాగా ఇది స్థిర రాశి. స్థిర రాశి అయినప్పటికీ కూడా ద్విస్వభావంగా తీసుకునేటువంటి ఆలోచనల వలన అనర్థాలు అనేటువంటిది అపరిమితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ వృషభ రాశి వారు అన్ని విధాల జాగ్రత్త తీసుకొని ఎంత తగ్గి ఉంటే అంత జీవితం బాగుంటుంది. స్వయంకృతంగా నాకు తెలుసు, నేను, నాది అనేటువంటి ఒక విధానంతో ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రతిదీ కూడా రివర్స్లోనే తగులుతుంది. గత సంవత్సరం 2 సంవత్సరాలుగా చాలా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికైనప్పటికీ కూడా మేలుకొని చంద్రుణ్ణి, అలాగే దక్షిణామూర్తి స్వామి వారిని మీరు ఎంతగా అయితే ఆరాధిస్తారో అంతగా మీ జీవితం ఒడ్డున పడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి జాతకాన్ని పునఃపరిశీలన అనేటువంటి విధానంలో చూపించుకొని చంద్రుణ్ణి, దక్షిణామూర్తి స్వామి వారిని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే జీవితం అనేటువంటిది నిలకడగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మిథున రాశి వారు ఈ రోజు నుంచి మొదలుకుంటే ఆగస్టు 30వ తారీఖు వరకు కుటుంబమునందు జరిగేటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఏమాత్రం కంగారు పడ్డా, నువ్వెంత అనేటువంటి పదం వచ్చినా విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అనేటువంటిది చాలా ఇబ్బందులు పడే ప్రమాదాలు ఉన్నాయి. కనుక మిథున రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న గబిక్కిన ఇప్పుడు అనుకుందాం, ఉదాహరణ తండ్రి కొడుకులు. తండ్రి ఒక మాట అన్నాడు అనుకోండి, కొడుక్కి తప్పులేదు, పడచ్చు. అలాగే భార్యాభర్త ఒకళ్ళు ఒక మాట అంటే రెండో వాళ్ళు మౌనంగా ఉన్నంత కాలము మామూలుగానే గొడవలు రావు. ఇందులో మిథునము అని అంటేనే ఎంతసేపటికి కూడా పరస్పరము వాగ్యుద్ధము,
పరస్పర వివాదానికి సంబంధించిందే ఎక్కువగా అందులో ఉంటూ ఉంటుంది. కనుక కుటుంబ సమేతంగా కావచ్చు, దంపతులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మిథున రాశి వారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళు గబిక్కిన మనల్ని ఒక మాట అన్నా నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు అన్నట్టుగా కనుక ఉండగలిగితే యోగ్యకరమైనటువంటి జీవితాన్ని చూస్తాం. ఎందువలనంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్ మిథునం. మృగశిరార్థము అంటే కుజ నక్షత్రము, ఆరుద్ర అనేటువంటిది రాహు నక్షత్రం, పునర్వసు అనేటువంటిది గురువు నక్షత్రం. ఈ మూడు కలిసి ఉండటం మూలాన అనవసరమైనటువంటివి వాగ్వాదములు, గొడవలు, నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి స్థితులు బాగా ఎక్కువ ఉంటాయి. అవి రాకుండా కుటుంబం బజారున పడకుండా, కుటుంబం ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు నడవాలి అనుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం లేదా దుర్గామ్మ వారికి సంబంధించింది ఏదైనా ఒక మంత్రం, ఒక శ్లోకం, జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే దుమ్ దుర్గాయే నమః, ఇలా ఏదైనా ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి లేదంటే దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని శ్లోకాన్ని చదువుకుంటూ ఉండగలిగితే కంగారు ఆవేశం అనేటువంటివి మనకు కంట్రోల్లో ఉంటాయి. అది మనకు కంట్రోల్లో ఉంది అనంటే తగాదాలు పడనట్టే, తగాదాలు రానట్టే. ప్రభావం అయితే తీవ్రత స్థాయిలోనే కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం వరకు మేము చేయగలుగుతాము. మీకు పరిసరాలలో ఎవరైనా చక్కటి పండితులు ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్కసారి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అన్యోన్య లోపం అనేటువంటిది జరగకుండా ఉండాలి అని. అన్యోన్య లోపము అంటే భార్యాభర్తలనే కాదు, ఇద్దరి నడుమ విరోధం లేకుండా కలిసి ఉండేటువంటిది అన్యోన్యము అంటారు. ఆ లోపం వస్తే ఎవరైనా విడిపోతారు. కాబట్టి ఆ లోపం అనేటువంటిది రాకుండా ఎక్కడన్నా ఒక శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం, భస్మాభిషేకం చేయించి వెన్నపూస స్వామివారికి నివేదనగా పెట్టి ప్రసాదం తీసుకోగలిగితే ఈ యొక్క విడిపోవాలి అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ అంటే కొట్టుకోవాలి అనేటువంటి ఏవైతే ఉంటాయో నెగిటివ్కి సంబంధించి వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంచడానికి ఆ ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం చాలా యోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి మిథున రాశి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. స్వస్తి. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం. కర్కాటక రాశి వారు కష్టమైన నష్టమైన ఒక చిన్న సూత్రాన్ని పాటించగలిగితే జరగబోయేటువంటి చాలా పెద్ద అనర్థాల నుంచి మీరు బయటపడవచ్చు. ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి ఒక రకమైనటువంటి అలవాటు, ఏదైతే అది మాట్లాడేసేస్తారు. ఏమైంది ఏంటిట, ఓకే, అవతల వ్యక్తి ఏమనుకుంటే అంటే నేను మాట్లాడుతున్నా కదా, నేను ఉన్నది చెప్తున్నా కదా అని అనుకుంటాం. యథార్థవాది లోక విరోధి అని కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. కాదు నేను మాట్లాడుతాను అంటే కర్కాటక రాశి వారికి కేవలము మాటల వలనే ద్రోహం జరుగుతూ ఉంటుంది. మాటల వలనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. మాటల వలనే విరోధాలు పుడుతూ ఉంటాయి. మాటల వలనే విడిపోతూ ఉంటారు. నువ్వెంతంటే కేవలం ఎందువలనంటే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం వారికి ఒకటి ఉంటుంది. ఆ తత్వం అనేటువంటిది అన్ని వేళలా మనకు లాభిస్తుందని మనం అనుకోవద్దు. కొన్ని పరిస్థితులలో మనం మాట్లాడేటువంటి మాటే మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కొని తీసుకొని వస్తూ ఉంటుంది. కనుక ఈ మాసాంతరము కూడా అంటే ఈ నెల దాటే వరకు కూడా ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎవరు ఏది మాట్లాడినా అలా నవ్వుతూ కాలక్షేపం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలా కాదు నేను ఇంకోటి చేస్తాను, నేను మాట్లాడతాను, నేను సలహా ఇస్తాను అని అంటే లేనిపోయినటువంటి సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తలకాయ తీసుకెళ్ళి కిటికీలో పెడితే బయటికి తిరిగి చూసారా, అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి
మనం ఎంత మౌనంగా ఉంటామో అంత చాలా శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి. 2, కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తారో అంత మౌనం అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. మౌనేన కలహం నాస్తి అని అంటారు. మనం మౌనంగా ఉండటం మొదలు పెడితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం మౌనంతోటే సాధ్యమవుతుంది కనుక కర్కాటక రాశి వారు ఆగస్టు 30వ తారీఖు వరకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటానికి టకటక అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా మౌనంగా ఉండడానికి ఎంతగా అయితే సిద్ధపడతారో అంత జీవితం బాగుంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సింహస్యాధిపతి సూర్య, సింహరాశి. ఈ సింహరాశి వారికి సూర్యుడి అధిపతి కావటం వలన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పాదరసము వలె ఉంటారు. వారు మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా రకరకాల అర్థాలు ఉంటూ ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఒకటి చూస్తారు, ఒకటి చెప్తారు, ఒకటి ఆచరిస్తూ ఉంటారు. అంటే ఎవరికి అర్థం కాకుండా వాళ్ళ విధానాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ మనమే గొప్ప అని అనుకోవద్దు. అన్ని వేళలా మనకు కలిసి వస్తుంది కదా అని అనుకోకండి. ఏదో ఒక సమయం ఉంటుంది దెబ్బతినే సమయం. ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా దెబ్బతినక తప్పదు. కనుక ఎప్పటిలాగా మనం మ్యాజిక్‌గా, లాజిక్‌గా ఇలా తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటే అది బహుశా ఈసారి ప్రమాదకరం కావడానికి చక్కగా మార్గం తెరిచి ఉంది. ఎందువల్లనంటే శని వక్రగతి కూడా ఉన్నది. దాని యొక్క ప్రభావం వీరు బాగా ఎక్కువనే అనుభవిస్తారు. తప్పదు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పించుకొని వెళ్ళిపోవడానికి కాకుండా అక్కడ స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏదైతే ఒక మాట మనం అంటామో ఆ మాట మీద అలానే నిలబడే ప్రయత్నం చేస్తే వృద్ధి అనేటువంటి బాగుంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి ఇప్పుడు చక్కటి వృద్ధి కనిపిస్తుంది. అలాగే వారు చేసుకునే చిన్న చిన్న పొరపాటుల వలన జీవితం కూడా ఎండింగు, టర్నింగు 2 అంటారు. లెఫ్ట్ టర్నింగు, ఎండింగు పక్కపక్కనే ఉంటారు కదా! ఆ 2 ఇప్పుడు చాలా సుస్పష్టంగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. వారు ఎంత జాగ్రత్తగా ఆలోచనతో, దూరాలోచనతో కనుక ఉంటారో అంతగా జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. మన అనుకున్న వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా నమ్ముతామో అంతగా మనం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటనట్టుగా చలిమంట దగ్గర మనం ఎలా అయితే ఉంటామో అలానే జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. సాధ్యమైనంత వరకు సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తే హనుమాన్ చాలీసా కావచ్చు, మంజు సూక్తం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆంజనేయ స్వామి వారిని మీరు ఎంతగా ఆరాధిస్తారో అంతగా మీకు నిదానం అనేటువంటిది సమయస్పందన అంటే సమయానుసారంగా ఏ సమయానికి మనం స్పందించాలో ఆ విధానం ఏర్పడి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక హనుమాన్ చాలీసా లేదంటే మంజు సూక్తము ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఏదైనా ఒకటి మీరు వినటమో చదువుకోవటమో అనేటువంటిది చాలా ఉత్తమం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి. కన్యా రాశి. నిజంగా కూడా ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎదుటి మనిషికి అందుబాటులోనే ఉంటారు. ఎంత స్థాయికి వెళ్ళినా పసిపిల్లలతో కూడా ఆడుకోవడానికి కూడా మనం అందుబాటులో ఉండాలన్న రీతిలోనే ఉంటారు. అతి మంచితనం వీరికి ఎదగలేకపోవడానికి మూలము. ఈ కన్యా రాశిలో జన్మించిన వారిలో ఎక్కువ మంది నీ అంతటి గొప్పవాడు లేదు అంటే చాలు నిజమే అని భావిస్తూ ఉంటారు. నా అంతటి గొప్పవాడు ప్రపంచంలో లేడన్నట్టుగానే భావించి వాళ్ళకు వాళ్ళు చాలా గొప్పగా అనుకోని కింద పడిపోతూ ఉంటారు. మంచి పొజిషన్‌కి వెళ్ళబోయి ఎక్కడికక్కడ జారిపోయి నానా ఇబ్బందులు పడుతుంటాం. కేవలము కూడా పొగడ్తలకు పొంగిపోవటంలో కన్యా రాశి వారికి పెట్టింది పేరు. చాలా అంటే చాలా. ఎంత దెబ్బతిన్నా, ఎంత దెబ్బ కొట్టినా నీ అంతటి వాడు లేడయ్యా అంటే మనం ఇదైపోతూ ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. కన్యా రాశి వారు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కాలగర్భం కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారండి. మరలా అంటే మనం ఎంత కష్టపడి ఒక పొజిషన్‌కి వచ్చి ఒక గూడు కట్టుకుంటామో ఒక్క రాయి కదిలిస్తే మొత్తం గూడు మొత్తం పడిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి అన్ని సంవత్సరాలు కష్టపడాలి. కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉంటూ అయిన దానికి కాని దానికి ఎవరి మీద ఆరాధపడవద్దు.
ఇంగ్లీష్లో కొన్ని కొన్ని పేర్లు అయితే నాకు అంత పూర్తిగా ఇంగ్లీష్లో రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మీకు. ఇంకొక వ్యక్తి మీద డిపెండ్, అదర్ పర్సన్ డిపెండ్ అంటే అట్లా. అంటే ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయవద్దు. కష్టమైన నష్టమైన మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని మీరు ఆచరణలో పెట్టండి. ఎదుటి మనిషి చెప్పాడు కదా అని ముందుకెళ్దాం అనుకుంటే బొక్క బోర్లా కింద పడేటువంటి అవకాశాలు కన్యా రాశి వారికి చాలా ఎక్కువ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఎంతగా మీరు పట్టుకోగలిగితే అంతగా ఆవిడ మిమ్మల్ని జారిపోనీయకుండా పట్టుకొని ఉంటుంది. అది మీరు ఏ రకంగా ఉంటారు, ఎలా ఉంటారు అనేటువంటి విషయం మీరు ఆలోచించుకోండి. ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేసి ఉంటారో అంతటి ఒక మంచి స్థితి వస్తుంది. ఏమాత్రం తొందరపాటు చర్యలు కన్యా రాశి వారికి తగదు తగదు తగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ భజన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, భజన బృందం అంటారు. ఆ భజన చేసే వాళ్ళని దగ్గరికి రానిచ్చారా ఎదుగుదల అనేటువంటిది శూన్యం. ఒక్కసారి అతి దగ్గర సమయంలో కన్యా రాశి వారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవాళ్ళు ఉంటారు. పదవిలో అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కనుక ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని జాతకంలో ఏ స్థితి ఎలా ఉంది, దశా మార్గం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే రాబోయేటువంటి యోగకరమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశంగా అది ఏర్పడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి.